అందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం. పెద్దవాళ్ళని, సహోదరులను, చిన్నపిల్లల్ని అడ్డంకులు, ఆటంకాలు, వర్షం, ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉన్నా యాక్టివ్గా నవ్వుతూ ఈ ఉదయాన్నే ఇలాగ మనందరం కలుసుకోవటానికి ప్రభు ఇచ్చిన మంచి అనుకూలతను బట్టి ప్రభువుని స్తుతిద్దాం. జపాన్ దేశంలో చేపల వ్యాపారం ఎక్కువగా జరిగిద్ది. మీకు అందరికీ తెలుసు కదా, జపాన్ దేశంలో చేపలు బాగా ఎక్స్పోర్ట్ చేస్తారు, అంటే బయటికి పంపిస్తారు. సో సముద్రంలో చేపలు పడతారు. ఆ చేపల్ని బోట్లో వేసుకొని నీళ్ళ ట్యాంక్స్లో నింపి ఆ చేపల్ని ఒడ్డుకు తెచ్చి మార్కెట్లో పెట్టి అమ్మటానికి 5-6 గంటల సమయం ఉంటుంది. ఆ 5-6 గంటల సమయంలో ఈ సముద్రంలో పట్టిన చేపలు ట్రాన్స్పోర్టేషన్లో, అంటే తీసుకొని వచ్చే సమయం కల్లా చచ్చిపోతున్నాయి అంట, నిర్జీవం అయిపోతున్నాయి, డల్గా అయిపోతున్నాయి. సో మార్కెట్లో పెట్టి అమ్మే సమయానికి ఆ చేపలకి విలువ రావట్లా, చచ్చిపోయినాయి అని ఎక్కువ మంది కొనట్లా. అందుకని జపాన్ దేశస్తులు చాలా తెలివిగల వాళ్ళు ఒక కమిటీ కూర్చున్నారంట. అందరూ ఎక్స్పర్ట్స్, బిజినెస్ పీపుల్ కూర్చొని ఈ చేపలు జీవంతో మనం తెచ్చి మార్కెట్లో పెట్టే సమయానికి బాగా యాక్టివ్గా బతికున్న చేపల్లాగా కనబడాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచన చేశారట. ఆలోచన చేస్తే మంచి మంచి ఆలోచనలు చెప్పారు. అది పెట్టండి, ఇది పెట్టండి, ఆక్సిజన్ పెట్టండి, ట్యాంకుల్లో ఎక్కువ నింపండి, అట్లా రకరకాలైన ఐడియాస్ చెప్పారు. కానీ ఏది వర్కౌట్ అవట్లా. మీలాంటి నాలాంటి ఒక సామాన్యుడు, ఒక చిన్న పల్లెటూరు వ్యక్తి ఒక మంచి ఐడియా చెప్పాడంట, ఒక చిన్న సజెషన్, ఆలోచన చెప్పాడంట. ఏం చెప్పాడంటే, అయ్యా మీరు తెచ్చే ట్యాంకుల్లో ఒక పెద్ద షార్క్ చేప, షార్క్ అంటే తెలుసా బాబు? షార్క్ చేప. ఆ షార్క్ ఏం చేస్తుందంటే మిగిలిన చేపలన్నిటినీ తినేస్తుంది. ఈ వ్యక్తి చెప్పాడంట, మీరు తీసుకొని వచ్చే ఆ ట్యాంకుల్లో చెప్పాడంట. చెప్తే అందరూ అన్నారంటే ఇదేంటి బ్యాడ్ ఐడియా, ఇది ఒక మంచి ఆలోచన కాదు, మిగిలిన చేపలన్నింటినీ అది తినేస్తుంది, అంటే ఒకసారి పెట్టి చూడండి అన్నట్టు. చేపలు పట్టి ట్యాంకుల్లో వేసి వాటితో పాటుగా ఏం పెట్టారమ్మా? షార్కులు కూడా పెట్టారు. పెట్టి 6 గంటల తర్వాత తెచ్చి మార్కెట్లో చేపలన్నిటినీ పెట్టే సమయానికి ఈ చేపలన్నీ బతికే ఉన్నాయంట. చచ్చిపోయిన చేపలు తక్కువ ఉన్నాయి, ఎక్కువ చేపలు బతికే ఉన్నాయి. ఈ పెద్ద ఆయన దగ్గరికి వచ్చి పామరుడి దగ్గరికి అడిగారంట, అయ్యా మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది, చాలా చేపలు బతికున్నాయి, కొన్నే చచ్చిపోయినాయి, ఇంతకీ మీరు చెప్పిన ఆలోచనలో ఉన్న రహస్యం ఏంటి, సీక్రెట్ అని అడిగితే ఆయన చెప్పాడంట, ఈ షార్క్ ఎప్పుడైతే మంచి చేపల్లో పెడతామో ఇది నన్ను తినేస్తుందేమో అనే భయంతో మిగిలిన చేపలన్నీ అటు పరిగెడతా ఇటు పరిగెడతా, ఎంత దూరం వస్తాం అంత దూరం ఏం చేస్తాయంట, యాక్టివ్గా తిరుగుతూ ఉంటాయంట. ఈ చేప నన్ను తినేస్తుందేమో అని భయంతో. అందుకని మిగిలిన చేపలన్నీ వాటిలో జీవం లేకపోయినా, శక్తి లేకపోయినా అటు ఇటు పరిగెడతా 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 జీవంతోనే ఉంటాయి. మీరు తెచ్చే టైం కల్లా ఇవన్నీ బతికుంటాయి. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు వర్షాలు, విశ్వాస జీవితంలో కొన్నిసార్లు కష్టాలు, బురద, ఆటంకాలు, ఇవన్నీ దేవుడు మన ఆత్మీయ జీవితంలో మనం కూడా తిరిగి అటు ఇటు జీవంగా బలంగా ఉండాలంటే కొన్ని సందర్భాల్లో పెట్టచ్చు. షార్క్ లాంటి చేపలు మన ట్యాంకుల్లో ఉండొచ్చు. వాటిని చూసి మనం భయపడక్కర్లేదు, నిరుత్సాహపడక్కర్లేదు. అవి ప్రభువులో మనల్ని బలపరచటానికి, ప్రభువులో మనం ఉజ్జీవంగా ఉండటానికి కారణాలే, కానీ మనం నిర్జీవంగా చచ్చిపోవటానికి కారణమయ్యే విషయాలు కాదు. నేను దినాన్న వర్షం పడినప్పుడు నేనే వాక్యం చెప్తున్నాను, ఈరోజు నేను చెప్తుంటే వర్షం లేదు, చాలా హాయిగా ఉన్నాను కదా. సో ప్రభు మన జీవితాల్లో అనుమతించే కొన్ని డిస్టర్బెన్సెస్ అవి మేలు కొరకు అని మనం గుర్తించాలి. మంచిది. నిన్నటి దినాన్న ఆత్మపూర్ణులుగా పనిచేసినటువంటి అపోస్తలుల కార్యాల గ్రంథంలో మొదటి శతాబ్దంలో ఉన్న విశ్వాసుల జీవితాల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే నిన్నటి దినాన నేను మీకు కొన్ని సత్యాలు
చెప్పాలి అని ఆశపడిన విషయాలు ఏమిటంటే, నెంబర్ 1, ఆత్మని పొందటం వేరు, ఆత్మ చేత నింపబడటం వేరు. ఆత్మని పొందటం అనే కార్యక్రమం విశ్వాసి జీవితంలో వెంటనే జరిగిద్ది. వెంటనే అంటే ప్రభువుని విశ్వసించిన వెంటనే జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని వాక్య వచనాలు ఆధారంగా మీకు చూపించాలని నా మనసులో ప్రేరేపణ ఉంది. చూద్దాం, చూడండి. భక్తుడైన యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం మనం చూద్దాం. మనకు తెలుసు 7:38. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు ఏంటిది ఇక్కడ? పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. మీకు అక్కడ కాంటెక్స్ట్ ని కొంచెం నిదానంగా కానీ మీరు చదివితే, విశ్వసించువారు పొందబోవు ఆత్మ అంటే విశ్వసించిన వెంటనే ఒక విశ్వాసి జీవితంలో నుంచి, కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. కడుపులో నుంచి ప్రవహించడం ఏంటి? కడుపులో నుంచి ప్రవహించడం ఏంటి? ఇది హెబ్రీల పరిభాష. నా కాలేయం ఒలికిపోతుంది అన్నాడు ఇర్మియా. కాలేయం ఒలికిపోవటం అంటే అంత. ఇప్పుడు మీ లివర్ ఉంది, మన సైడ్ రైట్ సైడ్ లివర్ ఉంటుంది. లివర్ కానీ నీళ్లలాగా బయటకు వచ్చేసింది అనుకోండి, ఎంత నొప్పి వచ్చింది అంటే ఆ నొప్పిని సూచించడానికి కొన్ని సామెతలు మనం చెప్తాం కదా. పేకల్లోతు దిగిపోయానన్నా, పేకల్లోతు దిగిపోవడం అంటే నేను చాలా సమస్యల్లో ఉన్నాను అని దాని అర్థం. ఇది మన తెలుగు సామెత, కానీ హెబ్రీల పరిభాషలో దాని అర్థం ఏంటంటే, కడుపులో నుంచి జీవజల నదులంటే లోపల్లో నుంచి, ఇన్సైడ్. కడుపు, పేగులు, లివర్, కాలేయం కదా, నా ఎముకలు, నా అంతరంగం, మూలుగులు, ఇవన్నీ హెబ్రీల పరిభాషలో లోపల విషయాల్ని సూచించే విషయాలన్నమాట. ఇన్సైడ్ ఆర్గాన్ అంటే లోపల. కడుపులో నుంచి అంటే లోపల నుంచి జీవజలం వస్తుంది. విశ్వసించిన వాని కడుపులో నుంచి జీవజల నదులు వస్తాయి. ఎప్పుడు అంటే ఏంటంటే జీవజల నదులు అంటే వారు పొందబోవు ఆత్మను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వసించటం వెంటనే పరిశుద్ధాత్ముడు జీవజల నదిలాగా లోపల నుంచి ప్రవహించటం. ఆత్మ ద్వారా నడిపించబడతాం అంటే దేవుని ఆత్మ చేత నియంత్రించబడతాం. పాపములు ఒప్పుకోక ముందు వరకు మన హృదయాలు అపవిత్రత వైపు చూడటానికి ఇష్టపడతాయి. ప్రభువు నమ్ముకున్న తర్వాత భయం వేస్తుంది. నువ్వు అట్లా చేయకూడదు. పరిశుద్ధాత్ముడు మన కళ్ళని నియంత్రణ చేస్తాడు. బూతులు మాట్లాడే నోరు నియంత్రణ చేయబడింది. జీవజల నదులు లోపల నుంచి పనిచేయటం మొదలు పెడతాయి. దాని అర్థం ఏంటంటే విశ్వసించటం వెంటనే ఆత్మని పొందటం. కాబట్టి చాలా మంది మన చుట్టూ ఉండేవాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని, మీకు ఆత్మ వచ్చిందా అని అడుగుతారు కదా. దాని అర్థం ఏంటంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి విశ్వాసులంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సో దేవుని ఆత్మను పొందటం కదా. దేవుని ఆత్మను పొందటం అనేది ఎప్పుడు జరిగిద్దని చెప్పాను? విశ్వసించిన వెంటనే. మరొక సత్యాన్ని కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 43వ వచనం చూడండి. 10:43. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనను. చూడండి 44వ వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి
పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. దాని అర్థం ఏంటంటే పాపక్షమాపణ పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసి జీవితంలోనికి ప్రవేశిస్తాడు. ఆ విశ్వాసి జీవితాన్ని పాపక్షమాపణ వెంటనే, ఒక పాపి మార్చబడిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి జీవితం పైన నియంత్రణ చేస్తాడు. విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్ముడు వస్తాడు. క్షమాపణ పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయటం మొదలు పెడతాడు. ఇంకా అలాంటి కొన్ని విషయాల్ని మనం చూడొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియచెప్పుచున్నాను. దీని అర్థం ఏంటంటే యేసు ప్రభువు అని మనం చెప్పాము, ఒప్పుకున్నాము, అంగీకరించాము. తీర్మానం చేయటం అంటారు కదా. ప్రభువుని నమ్ముకున్న వ్యక్తులను ఏమంటారు? అయ్యా మీరు తీర్మానం చేశారా? తీర్మానం అంటే ప్రభువుని నమ్ముకున్నానని ప్రభుతో ఒప్పందం చేసుకున్నారా? కాబట్టి దీని అర్థం ఏంటంటే మనం తీర్మానం చేసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముని ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది అని దైవవాక్యం సెలవిస్తుంది. తీర్మానం చేసుకున్నాము, లేకపోతే ఒప్పుకున్నాము. డిసిషన్ మేకింగ్ అంటారు కదా. ప్రభుతో నేను ఇక ఉంటాను అని మనం నిర్ణయం చేసుకున్న రాత్రి, పగలు, క్షణం వెంటనే దేవుని ఆత్మ ద్వారానే ఆ కార్యం జరిగిద్ది. పరిశుద్ధాత్మని మళ్ళీ కొత్తగా పొందుకోవటం ఏమీ ఉండదు. కాబట్టి రిసీవింగ్, పరిశుద్ధాత్మని పొందుకోవటం అనేది విశ్వసించిన వెంటనే జరిగిద్ది, పాపక్షమాపణ పొందిన వెంటనే జరిగిద్ది, ప్రభుతో మన జీవితాన్ని ఒప్పుకోలు చేసుకున్న వెంటనే జరిగే ప్రక్రియ. ఇది తర్వాత ఎప్పుడో జరిగేది కాదు. రక్షించబడిన తర్వాత, ప్రభుని స్వీకరించిన తర్వాత, 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు దిగి రావటం, ఇలాంటి ప్రక్రియలు బైబిల్ గ్రంథంలో లేవు. ఓకే, కానీ మనం మాట్లాడుకుంటున్న సత్యం ఏమిటంటే ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, అంటే పరిశుద్ధాత్ముని చేత నింపబడటం. పరిశుద్ధాత్ముని పొందుకోవటం రక్షించబడిన వెంటనే జరుగుతుంది. మీరు ఆత్మ చేత ముద్రించబడ్డారు, సీల్డ్ అంటారు కదా, ముద్ర వేయబడ్డాం. వెంటనే జరిగేది అది. ఒప్పుకున్న వెంటనే, విశ్వసించిన వెంటనే, ప్రభుతో మన జీవితాన్ని క్షమాపణ కోరుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసి జీవితంలోనికి ప్రవేశించి ఆ వ్యక్తి హృదయాన్ని నియంత్రణ చేస్తాడు, నింపుతాడు. కానీ నింపటం అంటే దాని అర్థం ఏంటంటే మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం కదా. లూకాసు వార్త 4వ అధ్యాయాన్ని చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 4:29. లూకాసు వార్త 4వ అధ్యాయం 29వ వచనం. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని దేని చేత నిండారంటమ్మా? దేంతో నింపబడ్డారు? దేంతో? ఆగ్రహం. మీ స్వరం వినిపించట్లే నాకు. ఆగ్రహం అంటే యాంగర్, యాంగ్విష్, కోపంతో నిండుకున్నారంట. ఇప్పుడు కోపంతో నిండుకోవటం అంటే ఖాళీ గ్లాస్లో కోపం ఎక్కడి నుంచో నిండినట్ట? అవునా? కాదు కదా. కోపంతో నిండుకున్నారు అంటే ఖాళీ గ్లాస్ లాంటి మన జీవితంలో పైనుంచి కోపం పోసినట్ట? కాదు. చాలామంది ఏమంటున్నారంటే మన హృదయాలు ఖాళీ గ్లాస్ లాంటివి, దేవుని ఆత్మ పైనుంచి నిండుతుంది. నో, అది కాదు దాని భావం. ఆగ్రహము చేత, కోపము చేత, మత్సరము చేత, అసూయ చేత
మంచిది. నేను ఎక్కడికి వెళ్ళిన రిబ్బన్ కటింగ్ మెసేజ్ నాదే ఉంటుంది. రిబ్బన్ కటింగ్ మెసేజ్లో ఇట్లాంటి ప్రాబ్లం. రైట్, ఓకే. సో ఆగ్రహము చేత నింపబడటం, కోపం చేత నింపబడటం, అసూయ చేత నింపబడటం అంటే దానితో మన అవయవాలు నియంత్రించబడటం. ఇప్పుడు నేను మామూలుగా ఉన్నాను, కోపంతో నిండుకున్నాను అనుకోండి, ఏం చేస్తాం? పళ్ళు కొరుకుతాం కదా. ఈ పళ్ళు కొరకటం ఎక్కడి నుంచి వస్తుంది? కోపం వల్ల వస్తుంది. కళ్ళు గట్టిగా చేస్తాం కదా, ఎక్కడి నుంచి వస్తుంది ఇది? అంటే కోపము చేత నేను కంట్రోల్ చేయబడుతున్నాను అనమాట. మద్యము చేత ఒక వ్యక్తి కంట్రోల్ చేయబడుతున్నాడు అనమాట. వాడి నడక, వాడి చూపు, వాడి పాట, వాడి మాట మద్యము చేత, లిక్కర్ చేత నియంత్రించబడుతుంది, గవర్న్ చేయబడిద్ది. దేవుని ఆత్మ చేత ఒక విశ్వాసి నింపబడటం అంటే నియంత్రించబడటం. అందరూ చూసినట్టుగా ఒక విశ్వాసి చూడడు. ఈ లోకంలో అందరికీ కులాలు, మతాలు, విభేదాలు కదా, డిఫరెన్సెస్ ఉంటాయి. విశ్వాసి కళ్ళకి అయ్యేం కనబడవు. మీకు అర్థమవుతుందా? స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ అంటే ఆత్మచేత నింపబడిన వ్యక్తి యొక్క జీవితం లోకంలో అందరూ చూసినట్టుగా చూడలేడు. దెబ్బలు కొడుతుంటే ఒక మాట చెప్పండి, వీపు మీద దెబ్బలు కొడుతున్నారు, అవమానం చేస్తున్నారు, జైల్లో పెట్టారు, భోజనం లేదు. అలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మామూలుగా ఒక వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఈరోజు మీరు నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టలా, నాకు సరిగా నిద్ర లేదు, మరి చాలా కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో తెచ్చి ఇక్కడ నన్ను పెట్టారనుకోండి, నేను నవ్వుతూ వాక్యం చెప్తానా? లేదు, కొంచెం కోపంగా, ఇరిటేటింగ్గా ఉంటాం కదా. కానీ ఆత్మచేత నింపబడిన విశ్వాసులు ఉంటారే, వాళ్ళకి పౌలుని చెరసాల్లో పెట్టారు, శీలను చెరసాల్లో పెట్టారు, బొండలు వేశారు, దెబ్బలు కొడుతున్నారు. వీళ్ళ నోట్లో నుంచి ఏమి రావాలంటే బూతు మాటలు రావాలి. అన్యాయంగా మమ్మల్ని పట్టుకుంటారా, అన్యాయంగా మమ్మల్ని కొడతారంటరా, మేము సువార్త చెప్తే తెచ్చి మమ్మల్ని జైల్లో వేస్తారంటరా అని బూతులు గట్టిగా మాట్లాడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారమ్మా? దే వర్ సింగింగ్. ఎలాగ సాధ్యం ఇది? ఆత్మచేత నియంత్రించబడినప్పుడు, పరిశుద్ధాత్ముని చేత ఒక విశ్వాసికి ఆయన నోరు, ఆయన కళ్ళు గవర్న్ చేయబడినప్పుడు, నడిపించబడినప్పుడు ఆ విశ్వాసి నోట, ఆ విశ్వాసి తలంపులు వేరుగా ఉంటాయి. వాళ్ళనే ఆత్మ సంబంధమైన వ్యక్తులు అంటారు. కాబట్టి అపోస్తుల కార్యాల గ్రంథం అంతటిలో కూడా ఇలాగా పరిశుద్ధాత్ముని చేత నింపబడిన విశ్వాసుల జీవితం మనకు కనిపిస్తుంది. ఈ ఆఖరి దినాల్లో ఉన్న మన జీవితం కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తులంగా మనం జీవించాలి. మంచిది. ఈరోజు లూకాసు వార్తకి అపోస్తుల కార్యాల గ్రంథానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలని మనం చూద్దాం. ఓకేనా? నంబర్ 1, మొట్టమొదటిగా లూకాసు వార్త 1వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలోను ఎవరి పుట్టుక ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించినటువంటి సంగతులు రాయబడ్డాయి కదా. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఒక బర్త్డే ఉంది. ఏం బర్త్డే అది? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 2. నాలుగవ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే ఏంటి దీని అర్థం? ఇక్కడ ఏం జరిగిందంటే పెంతికోస్తు పండగ వచ్చింది. అందరూ ఒక చోట కూడి ఉన్నారు. 2:1 పెంతికోస్తను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు పరిశుద్ధాత్ముని ద్వారా ఒక క్రొత్త విధానం
ప్రారంభం చేయబడింది. ఏంటిది ఆ విధానం అంటే దాన్నే మనం ఏమని పిలుస్తాం? దాన్ని ఏమని పిలుస్తాం బాబు? సంఘం అంటాం కదా. అసెంబ్లీ, చర్చ్, లేకపోతే కాంగ్రిగేషన్, ఆ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. దీన్ని ఏమని చెప్తామంటే దేవుని పిల్లల సమూహం ప్రారంభమైంది, దాన్నే సంఘం అంటాం. లూకాసు వార్తలో ఎవరు పుట్టారు? 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారు పుట్టారు. అపోస్తుల కార్యాల గ్రంథంలో సంఘం పుట్టింది. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడు ఆయన? అమ్మా, యేసయ్య ఎక్కడ పుట్టాడు? ఎక్కడ? యెరూషలేమా? బెత్లెహేం. వెరీ గుడ్. యేసు ప్రభు వారి జీవితం 4 స్థలాలతో ముడిపడి ఉంది. ఎన్ని స్థలాలు? 4 స్థలాలు. 1 బెత్లెహేం, ఆయన పుట్టిన స్థలం. 2 ఎక్కడ పెరిగాడు? నజరేతు. నజరేతులో ఆయన పెరిగాడు. ఆయన పని ప్రారంభం చేసిన స్థలం వర్క్ ప్లేస్ అన్నమాట. అక్కడ ఎక్కడమ్మా? కపెర్నహూము. 1 బెత్లెహేము పుట్టాడు, నజరేతు పెరిగాడు, క్యాంప్ ఆఫీస్ అంటారు కదా, ఆఫీస్, ఆయన పని ప్రారంభం చేసిన స్థలం కపెర్నహూము. 4వది ఆయన చనిపోయిన స్థలం యెరూషలేము. యెరూషలేములోనే చనిపోయాడు, యెరూషలేములోనే పాతిపెట్టబడ్డాడు, యెరూషలేములో నుంచే ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. సో యేసు ప్రభు వారి జీవితం 4 పట్టణాలతో, 4 స్థలాలతో ముడిపడింది. బెత్లెహేములో యేసయ్య పుట్టినప్పుడు స్టార్లు పెట్టారా అయ్యా? స్టార్ లేదా? లైటింగ్ ఉందా? ఎంతమందికి తెలుసు యేసయ్య పుట్టినప్పుడు? అమ్మా అన్న, ఇవన్నీ క్రిస్మస్ రోజు అడిగితే చెప్తామంటారా? ఎప్పుడు చెప్పండి. యేసయ్య పుట్టినప్పుడు ఎంతమందికి తెలుసు? నంబర్ 1, యేసయ్య పుట్టినప్పుడు ఎంత పెద్ద హంగామా జరిగింది, ఎంత పెద్ద పార్టీ జరిగింది, ఎంత పెద్ద సమూహాలు వచ్చాయి. యేసు ప్రభువారు నజరేతులో పుట్టినప్పుడు ఏ విధమైన సెలబ్రేషన్స్ జరిగాయి ఎవరికైనా తెలుసా? విషయం ఏంటంటే కన్యక మరి అయిన యేసయ్య వారి శారీరక తల్లి అయిన మరియమ్మ గారికి తప్ప, యోసేపు గారికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. వెరీ షాకింగ్ కదా. లోకరక్షకుడు పుడిసిటిలో జలములను కొలిచాడు, జేనతో ఆకాశాన్ని కొలిచాడు, విశ్వమంతటిని చేతితో పరిమాణాన్ని కొలిచి త్రాసులో పర్వతాలను కొలిచిన మహనీయుడు దేవుడు. ఆయన ఎట్లా వచ్చాడు? చిన్న బేబీ, స్మాల్ బేబీ, చిన్న బాలుడుగా పశువుల పాకలో పరుండబెడితే ఎవ్వరికి తెలీదు. కాపరులకు చెప్పాడు, దేవదూత వెళ్ళి చెప్పాడు, అయ్యా అదిగో దావీదుపురంలో రక్షకుడు పుట్టాడు, వెళ్ళి చూడండి. ఎక్కడో ఉన్న జ్ఞానులు చూసి కనిపెట్టి వాళ్ళకి ఎవరు చెప్పలా, వాళ్ళకై వాళ్ళే గుర్తించొచ్చారు. విషయం ఏమిటంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు రిమోట్గా ఎవ్వరికీ తెలీదు, రహస్యంగా తెలియకుండా ఎలా జరిగిందో సంఘము పుట్టినప్పుడు కూడా అలానే జరిగింది. 120 మంది విశ్వాసులతో, చదువులేని పామరులతో, కొందరు స్త్రీలు కొందరు పురుషులతో కలిసి కూడుకొని ప్రార్థన చేస్తున్న ఒక చిన్న గృహంలో సంఘం పుట్టింది. ఎంత ఆశ్చర్యమైన విషయం కదా. యేసయ్య పుట్టినట్టుగానే సంఘం పుట్టింది. యేసు ప్రభు వారు జనన విధానం ఆత్మచేత ఆయన పుట్టాడు. పరిశుద్ధాత్ముని చేత నువ్వు గర్భవతి అవుతావు, పరిశుద్ధాత్ముని చేత బిడ్డ నింపబడతాడు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించిద్ది. ఎలాగైతే దేవుడు యేసు ప్రభు వారు ఆత్మ ప్రభావంతో పుట్టాడో సంఘం కూడా అదే విధమైన ఆత్మ ప్రభావంతో సంఘం ఆవిర్భవించింది. ద బర్త్ డే ఆఫ్ ద చర్చ్ యేసు ప్రభు వారి లాగానే పుట్టింది. విషయం ఏమిటంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన అంతా తండ్రి అయిన దేవుని యొక్క పని కదా. ఓల్డ్ టెస్టిమెంట్ తండ్రి అయిన దేవుడు, గాడ్ ద ఫాదర్. సువార్తలలో యేసు ప్రభు వారి యొక్క పని గాడ్ ద సన్. యేసు ప్రభు వారు మనకి సువార్తలలో కనిపిస్తారు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే సంఘము ప్రారంభమైన దగ్గర నుంచి, అపోస్తుల కార్యాల గ్రంథం దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడి పని మన మధ్యలో జరుగుతుంది. తండ్రి అయిన దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా
ఇశ్రాయేలీల్ని చూసి తండ్రి అయిన దేవుణ్ణి గుర్తుపట్టాలా, కానీ వాళ్ళు గుర్తుపట్టలా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన మనలాంటి దేహంలో పనిచేస్తున్నప్పుడు ఆయనను చూసి దేవుణ్ణి గుర్తుపట్టాలా, వాళ్ళు గుర్తుపట్టలేదు. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఈ నేటి దినాన పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండగా సంఘాన్ని చూసి లోకం దేవుణ్ణి గుర్తుపట్టాలి. అది మన బాధ్యత. కానీ మనం ఉండే విధానాన్ని బట్టి అసలు దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నాడా అన్నట్టుగా మనం ఉంటున్నాం. సరి చేసుకుందాం, తప్పేం కాదు. చాలా లోపాలు మనలో ఉంటాయి, కరెక్ట్ చేసుకుందాం. కాబట్టి పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావం క్రింద యేసయ్య పుట్టినట్టుగా సువార్తలలో సంఘం కూడా క్రొత్త నిబంధనలో సంఘం ఆవిర్భవించిన రీతిని మనం చూడగలం. రెండవ మాట, సువార్తలలో యేసు ప్రభువారు సేవ చేస్తూ వచ్చాడు కదా. మీరు ఒక మాట చెప్తారా? యేసు ప్రభువారి యొక్క సేవ వలన ఎవరికన్నా నష్టం జరిగిందా? యేసయ్య సేవ చేయటం వలన భూమి మీద ఎవరన్నా కానీ యేసయ్య నాకు కీడు చేశాడు, యేసయ్య నాకు అపకారం చేశాడు, యేసయ్య నన్ను కష్టపెట్టాడు అని యేసు ప్రభువారు సేవా జీవితం 3.5 సంవత్సరాల్లో ఎవరన్నా ఉన్నారా? సువార్తల్లో రికార్డ్స్లో యేసయ్య వల్ల వీడికి ఇబ్బంది కలిగింది అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? అయ్యా, సువార్తల్లో కనిపిస్తారా? కనిపించరు. వినండి జాగ్రత్తగా. అపోస్తుల కార్యాల గ్రంథంలో సంఘము యొక్క సేవ కనిపించింది. సువార్తలలో యేసయ్య సేవ చేస్తూ ఉండగా ఎలాగైతే ఆయన వలన అందరూ మేలు పొందారో, గుడ్డి వాళ్ళకి కన్నులు, చెవిటి వారికి చెవులు, రోగులకి స్వస్థత, ఆ తర్వాత సరిగా జీవితం లేని వాళ్ళకి మేలులు, అట్లాగైతే వినండి, సంఘం వలన కూడా ఈ లోకానికి మేలుకరమైన సేవ జరిగింది. అపోస్తుల కార్యాల గ్రంథం అంతా సంఘము ద్వారా జరిగిన మేలుల వివరాలు. మీకు ఒక విషయం తెలుసా? భారతదేశం, ఆఫ్రికా దేశం, నిజానికి చెప్పాలంటే భూప్రపంచం అంతా సంఘము వలన వెలిగించబడ్డాయి. మీకు తెలుసా ఆ విషయం? ఆఫ్రికా ఖండంలో ఒక తెల్లోడు వెళ్ళాడంట. ఒక తెల్లవాడు వెళ్ళి ఆఫ్రికా దేశంలో కొన్ని ప్రాంతాలను చూస్తూ ఉంటే ఒక అనాగరికుడు, చాలామంది గుంపులు, అక్కడ నరమాంస భక్షకులు ఉంటారు కదా, మనుషుల్ని చంపుకొని తింటారు. అక్కడ కొందరు గుంపులు ఉన్నారట. వాళ్ళ మధ్యలో ఒకడు మంచి బట్టలు వేసుకొని దేవుని వాక్యం, బైబిల్ చదువుతున్నాడు. దేవుని వాక్యం చదువుతున్నట్ట. చదువుతుంటే ఈ తెల్లోడు వెళ్ళి వాడితో అన్నాడంట, ఒరేయ్ పిచ్చోడివిరా నువ్వు, ఈ బైబిల్లో ఏముంది? అన్ని స్టోరీసే, కథలే అందులో ఉంది. ఆ బైబిల్లో ఏమీ ప్రభావం లేదు, అది చదివితే నీకేం వచ్చిద్దిరా, దాన్ని పడే అన్నాడంట. అంటే ఈ నల్లోడు, మంచి బట్టలు వేసుకున్నవాడు, ఈ తెల్లోడిని వెంట పెట్టుకొని, సార్ నాతో రండి, నేను మీకు ఒక స్థలం చూపిస్తా అని తీసుకెళ్ళాడట. టూరిస్ట్, పర్యాటకుడు. ఈ తెల్లోడిని తీసుకొని వెళ్ళి చాలా దూరం అడవిలోకి తీసుకెళ్తున్నాడట. అడవి లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక గుహలాంటి స్థలంలోకి లోపలికి తీసుకెళ్తున్నాడట. తీసుకొని వెళ్తే తెల్లోడికి భయం వేసింది. భయం వేసి, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా నువ్వు నన్ను అంటే, వాడు చెప్పాడంట, సార్ మౌనంగా ఉండండి, నేను తీసుకెళ్లే స్థలానికి రండి, నేను ఒక స్థలం చూపిస్తాను. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ గుహలో పుర్రెలు, ఎముకలు, ఎండిపోయిన స్థితిలో బోలెడన్ని గుట్టలు గుట్టలుగా ఆ గుహ లోపల ఉన్నాయట. వాడు అన్నాడంట, నల్లోడు, సార్ నా చేతిలో బైబిల్ని చూసి మీరేమన్నారు? పడేరా, ఈ బైబిల్లో ఏముంది? ఈ బైబిల్ కథల పుస్తకం, దీన్ని చదివి ఎవడు మేలు పొందలేదు, పడేయమన్నారు కదా. ఒకవేళ ఈ బైబిల్ నా చేతుల్లో కానీ లేకపోతే నువ్వు కూడా ఈ పుర్రెల్లో, ఈ ఎముకల్లో ఒకలాగా అయి ఉంటావు సార్. తెల్లోడికి కళ్ళు వెలిగిపోయినాయి. బైబిల్ సంఘం ప్రపంచాన్ని వెలిగించింది. విలియం కేరీ మన భారతదేశానికి వచ్చి చీకటి ఖండం అని పిలువబడే భారతదేశాన్ని వెలిగించాడు. సువార్త
సంఘము ద్వారా పంపబడినటువంటి సేవకులు ఎలాగ అనేకులు మేలు పొందారో, సంఘము ద్వారా కూడా ఈ ప్రపంచం మేలు పొందింది, ఆశీర్వదించబడింది. మాత్రమే కాదు, యేసు ప్రభు వారు సేవ చేస్తూ ఉంటే ఆయన హ్యాపీగా ఉన్నాడా? యేసు ప్రభు వారు సేవ చేస్తూ ఉంటే ఎంతో శ్రమ పెట్టబడ్డారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించే ఒక సందర్భాన్ని నేను మీకు చెప్తాను. యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన ఒకరోజు సమాజ మందిరంలో ఉన్నాడు. ఆయన ముందు ఓచ చెయ్యగలవాడు ఆయన ముందున్నాడు. శాస్త్రులు పరిసయ్యులు ఆయన చుట్టూ నిలబడి ఇలా అనుకుంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఈయన ఈరోజు వీడిని స్వస్థపరిస్తే, ఈయన్ని మనం చంపుదాం, పట్టుకుందాం, విశ్రాంతి దినాన స్వస్థపరిస్తే. ఉదాహరణకి నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను. మన మధ్యలో ఒక పోలియో వాడు ఉన్నాడు, మన మధ్యలో లేకపోతే ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, చాలా భయంకరంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. మీకందరికీ నేను వాడిని స్వస్థపరచగలను అని తెలుసు. మీ అందరికీ ఏం తెలుసు అన్న? స్పర్జనన్న వాడి మీద చేయి పెట్టి వాడిని బాగు చేయగలడు అని మీకు, నా దగ్గర ఆ శక్తి ఉందని తెలుసు మీకు. మీరు నన్ను ఎలా చూస్తారమ్మా? గౌరవంగా చూస్తారా లేకపోతే చంపాలని చూస్తారా? నా దగ్గర లేదులేండి, మళ్ళీ మీరు అట్లా అనుకునేవాళ్ళు. మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయండి అన్న. ఉదాహరణకు చెప్తున్నా. విషయం ఏమిటంటే, యేసు ప్రభువారు స్వస్థపరచగలగటానికి శక్తివంతుడు. ఆయన గాలిని గర్దిస్తాడు, అలలను గర్దిస్తాడు, సముద్రాన్ని గర్దిస్తాడు. ఆయనకి వీళ్ళందరికీ తెలుసు. తెలిసి కూడా యేసయ్యను చంపటానికి ప్రయత్నం చేశారు. సంఘము వలన ఈ లోకంలో నష్టమేమీ లేదని తెలుసు. సువార్త వలన నష్టమేమీ లేదని తెలుసు. ఒక తాగుబోతోడు మార్చబడతాడని తెలుసు. ఒక దొంగ సువార్త వలన మార్చబడతాడని తెలుసు. కానీ సువార్త చెప్పొద్దు అంటున్నారు. దొంగని మార్చొద్దు, తాగుబోతుల్ని మార్చొద్దు, మతాన్ని మార్చొద్దు. వినండి, యేసు ప్రభువారు ఎలాగ శ్రమ పెట్టబడ్డారో సువార్తల్లో, అపోస్తుల కార్యాల గ్రంథంలో సంఘము కూడా అలానే శ్రమ పెట్టబడ్డారు. సంఘము కూడా అదే రీతిగా హింసించబడ్డారు. అట్లాగైతే యేసయ్య ఎలాగ మరణాన్ని జయించి తిరిగి లేచాడో, సంఘం కూడా శ్రమ పెట్టబడిన కొలది విస్తరించబడింది. అమ్మ, మీరు చెప్తారా? అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ఒక్క మాటలో చెప్తే ఇలా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చో తెలుసా? యెరూషలేము నుండి రోమా పట్టణానికి సంఘము ఎలా విస్తరించింది. ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? యెరూషలేము నుండి రోమా పట్టణానికి సంఘం ఎలా విస్తరించింది. అలా చెప్తే మీకు అర్థం కాదు. కర్నూలు నుంచి, నందికొట్కూరు నుంచి, వింటున్నారా? నందికొట్కూరు నుంచి మీకు ఉత్తర భారతదేశంలో ఎక్స్ట్రీమ్గా ఉండే స్థలం పేరు ఒకటి చెప్పండి. ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియాలో మీకు తెలిసిన పేరు ఏదో ఒక సిటీ, స్టేట్ ఏదో ఒకటి. అమ్మా ఏదమ్మా? హిమాచల్ ప్రదేశ్. వెరీ గుడ్. ఇంకా హిమాచల్ ప్రదేశ్ పైన హిమాలయ పర్వతాలు. వెరీ గుడ్. హిమాలయ పర్వతాల పైన అమ్మా నేపాల్. వెరీ గుడ్. మరి వెస్ట్ సైడ్ వస్తే, వెస్ట్ అంటే పశ్చిమం వైపు వస్తే, భారతదేశానికి పశ్చిమం వైపు, పశ్చిమం అంటే వెస్ట్ ఏముంది? గుజరాత్. గుజరాత్ని దాటితే, చదువుకునే పిల్లలు చెప్పాలా, గుజరాత్ని దాటితే పాకిస్తాన్. పాకిస్తాన్ దాటితే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ని దాటితే సౌదీ అరేబియా. వింటున్నారు నా మాటలు? కర్నూలు ఎక్కడా, నందికొట్కూరు ఎక్కడా? ఇక్కడి నుంచి 120 మంది మనుషులు, 12 మంది శిష్యులు ఇక్కడి నుంచి మొదలు పెడితే హిమాలయాలు, హిమాలయాల్ని దాటుకొని పాకిస్తాన్, పాకిస్తాన్ని దాటుకొని ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ని దాటుకొని సౌదీ అరేబియా వరకు అన్ని ప్రదేశాలలో సంఘాలు
ఇద్దరు ముగ్గురు కలిసి స్థాపించారనుకోండి, ఆ యాక్టివిటీని ఏమంటారు మీరు? ఆ విధానాన్ని మీరు ఏమని చెప్తారు? ఏమని చెప్తారు? అబ్బా ఎంత ఆశ్చర్యం అన్నా! ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి ఎక్కడి వరకు? కువైట్ వరకు. కర్నూలు నుంచి కువైట్ వరకు మొబైల్ లేదు, డబ్బులు లేవు, సాధనాలు లేవు, విమానాలు లేవు, ఇంకా ఏమి లేవు, పలుకుబడి లేదు, చదువు లేదు, మొబైల్స్ లేవు, ఏమీ లేకపోయినా జస్ట్ ఫ్యూ పీపుల్, కొంతమంది మనుషులు, సహోదరులు సహోదరులు కష్టాలు అనుభవిస్తూ కర్నూలు నుంచి కువైట్ దాకా ఉన్న దేశాలన్నిటిలో సంఘాలు స్థాపిస్తే ఎలా ఉంటుంది? వినండి జాగ్రత్తగా. మన బైబిల్స్లో ఆఖరిలో ఉంటాయి. ఏముంటాయమ్మా ఆఖరి పేజెస్లో? మ్యాప్స్ ఉంటాయి కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మ్యాప్ చూడండి. యెరూషలేము అనేది పాలస్తీనా దేశంలో క్రింద ఉంటుంది. చెన్నై లాగా ఉంటుంది అనమాట, సౌత్ ఇండియా లాగా ఉంటుంది. చెన్నై లాంటి స్థలం నుంచి రోమా పట్టణం అంటే ఐరోపా ఖండంలో పైన ఉంటుంది. బా, యెరూషలేము నుండి రోమా పట్టణం వరకు సంఘము ఎలా విస్తరించింది! ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్, క్రైసిస్, డిఫికల్టీస్, ఇంత కష్టతరమైన పరిస్థితుల్లో, ఇంత లేమిలో, లోటులో, కొరతలో సంఘము ఎలాగ వెళ్ళింది? దట్ గివ్స్ ద రికార్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఆ సంఘము యెరూషలేము నుండి రోమా వరకు ఎలా విస్తరించిందో, శ్రమ కలుగుతున్నప్పుడు విస్తరించింది. ప్రభువు పునరుద్ధానుడై లేచినట్టుగా సంఘము పునరుద్ధాన బలంతో విస్తరించిన అనుభవాల్ని మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణుడై పైకి వెళ్ళిపోయాడు. ఈరోజు సంఘం ఆరోహణమైపోవటానికి ఎదురు చూస్తూ సిద్ధంగా ఉంది. ఇలాగా లూకాసు వార్తకి అపోస్తుల కార్యాల గ్రంథానికి మధ్యలో ఉన్నటువంటి కొన్ని పోలికలను, సంబంధాలని మనం చూడగలం. ఇంకొక మాట మనం ఏం చూడొచ్చంటే, లూకాసు వార్తలో ప్రజలు మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు వస్తారని ఎదురు చూసారమ్మా? మెస్సియా. ఎదురు చూసిన వాళ్ళ ఇద్దరు పేర్లు చెప్తారా మీరు? మెస్సియా వస్తాడు, మా కోసం ప్రభు వస్తాడు, మెస్సియా వస్తాడని ఎదురు చూసిన ఇద్దరు పేర్లు చెప్పండి అయ్యా. సుమయోను, వెరీ గుడ్, షబాష్, బాగా చెప్పారు సుమయోను. ఇంకొకళ్ళ పేరు అన్న, ఎక్సలెంట్, షబాష్, బాగా చెప్పారు. ఇంకో కొంతమంది పేర్లు చెప్తారా? చాలామంది పేర్లు చెప్పొచ్చులేండి. మలాకీ గ్రంథంలో దేవునితో ఉండటం వ్యర్థం, దేవుని కొరకు ఎదురు చూడటం వ్యర్థం అనుకుంటున్న తరాల మధ్యలో 400 సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా యాజకుడైన జకర్యా, ఆయన భార్య అయిన ఎలిజబెతు, మరియా, యోసేపు, సుమయోను, అన్న, ఈ భక్తులందరూ మా కోసం ఇంకా మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తూనే ఉన్నారు. అరే 400 years ఏమీ లేదండి, 400 సంవత్సరాల ప్రత్యక్షత లేదు, యెహోవా మాట్లాడు, దేవుని స్వరం లేదు, ప్రవక్త లేడు, వాక్యం లేదు, ఏమీ లేదు, అయినా ఎదురు చూస్తూ ఉన్నారు. వినండి, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో శిష్యులు పరిశుద్ధాత్ముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సువార్తలలో మసియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యాల గ్రంథంలో దేవుని ఆత్మ ప్రసన్నత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మాత్రమే కాదు, సువార్తలలో యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన పరిచర్య నిమిత్తమై సిద్ధపడతా ఉన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 40 రోజులు యేసు ప్రభు వారు భూమి మీద పరిచర్య కోసం ఆయన బిడ్డలను సిద్ధపరుస్తూ ఉన్నాడు కదా. యేసయ్య ఎన్ని రోజులు కనిపించాడమ్మా పునరుద్ధానుడైన తర్వాత? పునరుద్ధానుడైన తర్వాత ఎన్ని రోజులు కనిపించాడు? అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం చూడండి. మూడవ వచనం చదువుతారా? 1వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యాలు 1:3. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు. మీ అందరికీ యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అని, ఫాస్టింగ్ ఉండి లెంటెడ్ డేస్ చేయటం మీకు తెలుసు, 40 రోజులు. కానీ అపోస్తుల కార్యాల గ్రంథంలో
ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు ఆయన తన ప్రజలను సిద్ధం చేశాడు పరిచర్య కోసం, భూమి మీద పరిచర్య కోసం. ఆఖరిగా మనం ఏం చూడొచ్చంటే, లూకా దైవభక్తుడు తన లూకా సువార్తని యేసు ప్రభువారు విజయం పొంది పైకెళ్ళిపోయాడు, విక్టోరియస్ క్రైస్ట్, విజయం పొందిన యేసయ్యను చూపిస్తూ ముగించాడు. వినండి, అపోస్తుల కార్యాల గ్రంథాన్ని విజయవంతమైన సంఘ చరిత్రతో భక్తుడైన లూకా ముగించడాన్ని మనం చూస్తాం. మంచిది. ఇవి అపోస్తుల కార్యాల గ్రంథానికి ఆ తర్వాత లూకా సువార్తకి మధ్యలో ఉన్న కొన్ని పోలికలు. ఈ ఉదయకాల సమయంలో టైం అయిపోవచ్చింది. బ్రీఫ్గా కొంచెం 10 నిమిషాల్లో మనమేం చూడబోతున్నామంటే, సువార్తలలో ఉన్న శిష్యులు ఎలా ఉన్నారు, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉన్న శిష్యులు వాళ్ళ గుణలక్షణాలు, వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి. ఒక్క మాట మీరు చెప్పండి, సువార్తలలో శిష్యులు బాగున్నారా? అపోస్తుల కార్యాల గ్రంథంలో విశ్వాసులు శిష్యులు బాగున్నారా? ఎక్కడ బాగున్నట్టుగా మనకు అనిపిస్తుంది? ఎక్కడ సువార్తల్లోనా? లేదా ఎక్కడ బాలేరా? అయ్యా, అపోస్తుల కార్యాల గ్రంథం. వెరీ గుడ్ అయ్యగారు, బాగా చెప్పారు. ఎందుకని క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. అపోస్తుల కార్యాల గ్రంథంలో కనిపించే శిష్యుల విధానాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వబడిన ఒక పేరు చెప్తారా? శిష్యులకు ఇవ్వబడిన ఒక పేరు అమ్మా, ఒక పేరు ఏంటో చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం వీరు ఏస్తూ ఉండిన వారు. వెరీ గుడ్, అలాంటివి కావాలి ఆన్సర్స్. 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? అపోస్తుల కార్యాల గ్రంథం 17:6. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తల్లక్రిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా, ఏం పేరమ్మా వాళ్ళ పేరు? భూలోకమును తల్లక్రిందులు చేసిన వారు. బాగుందా బాలేదా ఈ పేరు? ఈజ్ ఇట్ గుడ్ ఆర్ ఈజ్ ఇట్ నాట్ గుడ్? అయ్యా, ఇప్పుడు మిమ్మల్ని నన్ను చూసి ఎవరైనా అన్న ఈయన కర్నూలుకి వచ్చాడంటే, కర్నూలుని ఏం చేస్తాడు? తల్లకిందులు చేస్తాడు. మీలో ఎవరైనా గుంటూరుకు వచ్చారనుకోండి, గుంటూరుకు వస్తే ఎవరైనా మిమ్మల్ని చూసి, అమ్మో కర్నూలులో ఉండే ఆ సేవకుడు గుంటూరుకు వచ్చాడు, ఇప్పుడు గుంటూరుని ఏం చేస్తాడు? ఉల్టా తల్లకిందులు చేస్తాడని చెప్పారనుకోండి, అది మంచిదా కాదా? మంచిదే. ఒక సేవకుడు, ఒక భక్తుడు, ఒక విశ్వాసి, ఒక దైవజనుడు ఏ స్థలానికి వెళ్తే ఆ పట్టణాన్నే తల్లకిందులు చేయను. ఏంటిదమ్మా, కర్నూలుని మనం తల్లకిందులు చేయలేం, మన ఆంధ్రాని తల్లకిందులు చేయలేం. వీళ్ళు అంటున్నారు, మా దేశాన్ని కాదు, మా రాష్ట్రాన్ని కాదు, మా ప్రాంతాన్ని కాదు, మా ప్రజలను కాదు, దేన్ని తల్లకిందులు చేస్తున్నారంట? భూలోకమును తల్లకిందులు చేస్తున్నారు. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉన్న విశ్వాసులు బలముగా భూలోకాన్ని అప్సైడ్ డౌన్, తల్లకిందులు చేసేంత శక్తివంతమైనటువంటి సాధనాలుగా జీవించారు. సువార్తలలో శిష్యులు ఎలా కనిపిస్తారంటే, ఎలా కనిపిస్తారమ్మా సువార్తల్లో? భయంగా యేసయ్యను పట్టుకున్నారు. యేసయ్యను పట్టుకోగానే యేసయ్య అనుకున్న 12 మంది ఏమైపోయారు చెప్పరే? గాయబ్ అంటే ఎవరు ఫస్ట్ పరిగెట్టుంటారు అన్న? యేసయ్యను పట్టుకోగానే ఫస్ట్ ఎవరు పరిగెట్టుంటారు? నాకు తెలీదు, మనం చెప్పలేం, కానీ ఊహ ఇట్లా అనుకోవటమే. తోమ పరిగెట్టి వెళ్ళిపోయాడేమో, భయం కదా, అనుమానం కదా. తోమ పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటే వెనకెవరు వెళ్ళుంటారు? తెలీదు, అనుకోవటమే, ఊరికిన ఉదాహరణకు అర్థం చేసుకోవటానికి, నిజం కాదు. ఫిలిప్, ఆంద్రేయ, యాకోబు పరిగెట్టి వెళ్ళిపోతున్నారు.
పేతురు కొంచెం ధైర్యం చేశాడు, యోహాను ఇంకొంచెం ధైర్యం చేశాడు. యేసయ్యని పట్టుకొని వెళ్తుంటే ఇద్దరు యోహాను పేతురు మాట్లాడుకు, ఏం చేయాలరా ఇప్పుడు? అరే నాకు భయం వేస్తుందిరా, అరే ఏం జరిగిద్దో రమ్మో, మన గురువుగారిని పట్టుకున్నారా. కొంచెం దూరం పేతురు, అమ్మో నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు. ఒక చిన్నపిల్ల ఏమడిగింది, ఒక చిన్న అమ్మాయి ఏమడిగింది, నీ డ్రెస్ చూస్తుంటే, నీ మాట చూస్తుంటే నువ్వు ఆయనతో ఉన్నోళ్ళలాగా ఉన్నావు. నో 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 అసలు ఆయన ఎవరో నాకు తెలీదు. అమ్మాయి నాకు తెలీదమ్మా. ఆ అమ్మాయి గట్టిగా అడిగింది, నువ్వు గలిలయుడవు కదా? ఏమడిగిందమ్మా? నువ్వు గలిలయుడవు కదా? వీడు గలిలయుడు. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో మీకు తెలుసా? గలిలయుడు. లూకా రికార్డ్ చేస్తాడు ఆ మాటను. చూడండి ఒకసారి, మీకు చూపిస్తాను. 22వ అధ్యాయం లూకా సువార్త 22, 59 చదువుతారా? లూకా సువార్త 22, 59. ఓయి నేను కాను అని పేతురు చెప్పి, ఇంచుమించు ఒక గడియ అయిన తర్వాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పున్నది నాకు తెలియదు. అతడు ఇంకా మాట్లాడుచుండగానే వెంటనే కోడి కూసింది. గలిలయుడు. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? భావం. జాగ్రత్తగా గమనించండి, నా మాట ఆలకించండి. గలిలయ ప్రాంతం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు కాదు, బైబిల్ వెనక ఉండే మ్యాప్లు ఉంటాయి కదా, ఆ మ్యాపుల్లో చూడండి ఎక్కడ ఉంటుందో. బైబిల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాప్స్లో గలిలయ ఎక్కడ ఉంటుందమ్మా? గలిలయ అయ్యా చీకటి గల ప్రదేశం, కరెక్టే. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని మన భారతదేశం లాగా ఊహించుకున్నారనుకోండి. ఇశ్రాయేల్ దేశాన్ని బాబు ఎలా ఊహించుకోండి? భారతదేశం మ్యాప్ గుర్తొస్తుందా మీకు? అలా ఊహించుకున్నారనుకోండి. ఈ గలిలయ ఉత్తరం వైపు ఉంటుందా, దక్షిణం వైపు ఉంటుందా? అనా నార్త్ సైడ్ ఉంటుందా, సౌత్ సైడ్ ఉంటుందా? నార్త్ సైడ్ ఉంటుంది అన్నమాట, ఉత్తరం వైపు ఉంటుంది. గలిలయ అనే ప్రాంతం మధ్యలో ఒక సరస్సు ఉంటుంది, దాన్నే సముద్రం అంటారు, గలిలయ సముద్రం అంటారు. ఈ గలిలయ సముద్రం చుట్టూ, ఇప్పుడు సముద్రం చుట్టూ ఏ పని చేసేవాళ్ళు ఉంటారు? సముద్రం చుట్టూ ఏ పని చేసేవాళ్ళు ఉంటారండి? చేపలు పట్టేవాళ్ళు ఉంటారు కదా. కాకినాడ చుట్టూ చేపలు పట్టేవాళ్ళే, వైజాగ్ చుట్టూ చేపలు పట్టేవాళ్ళే, చెన్నై అంతా చేపలు పట్టేవాళ్ళే. సముద్రం ఎక్కడుంటే అక్కడ చేపలు పడతారు. కాబట్టి గలిలయ అనే ప్రాంతం ఉత్తరం వైపు ఉంటుంది, అక్కడ అందరూ చేపలు పట్టుకుంటారు. సో చేపలు పట్టుకునే వాళ్ళు ఎక్కువ చదువుకుంటారా? అంత పెద్ద డెవలప్మెంట్ ఉండదు. అక్కడ చేపలు పట్టుకొని దాన్ని ఐస్లో పెట్టి కిందకు పంపిస్తారు. కింద ఎవరు ఉంటారు? యెరూషలేం ఉంటుంది, అంటే చెన్నై లాగా ఉంటుంది అన్నమాట. అంటే గలిలయ అనే ప్రాంతం ఢిల్లీ అని ఊహించుకోండి. ఎక్కడ? ఢిల్లీ. ఢిల్లీ చుట్టూ గలిలయ ప్రాంతం. ఆ సముద్రం ప్రాంతం చుట్టూ జాలర్లు ఉంటారు. అక్కడ పెద్ద చదువు ఉండదు, రోడ్లు ఉండవు, డెవలప్మెంట్ ఉండదు. కానీ క్రింద చెన్నై లేకపోతే అమరావతి, క్యాపిటల్ సిటీ అన్నమాట యెరూషలేము. ఎవరమ్మా? యెరూషలేమే ఏంటిది? క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీలో కోర్టు ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, దేవాలయం ఉంటుంది, సమాజ మందిరం ఉంటుంది, చదువుకున్న విద్వాంసులు, లేవీలు, ప్రధాన యాజకుడు సెటప్ అంతా ఉంటుంది, క్యాపిటల్ సెటప్. యూనివర్సిటీస్ ఉంటాయి, చదువుకున్న వాళ్ళు ఉంటారు, గమనీయులు ఉంటాడు. కాబట్టి ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు? ఎక్కడ? యెరూషలేములో కింద సౌత్లో. గలిలయలో చదువు లేనోళ్ళు, పామరులు, చేపలు పట్టుకునేవాళ్ళు, డెవలప్మెంట్ లేనోళ్ళు పైన ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, జాలర్ల డ్రెస్ ఎలా ఉంటుంది? జాలర్లు వేసుకునే డ్రెస్ అంత పెద్ద గొప్పగా ఉండదు. ఈ క్రింద యెరూషలేములో ఉన్న వాళ్ళ డ్రెస్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తారా? నేను మాట్లాడే భాషకి, కర్నూలు మీరంతా, మీరు మాట్లాడే భాషకి వ్యత్యాసం ఉందా లేదా? 2 నిమిషాల్లో చెప్పేస్తారు కదా ఈడు గుంటూరు నుంచి వచ్చాడని. అవునా కాదా? ఎందుకని నా మాట? ఇప్పుడు ఈ కుర్రోడు పేతురుని చూసి ఏమడుగుతున్నాడంటే, పేతురుని యెరూషలేములో క్వశ్చన్ చేస్తున్నారు, యెరూషలేములో అడుగుతున్నాడు. చిన్నపిల్ల అడుగుతుంది,
ఆ వ్యక్తి ఆఖరోడు మూడోవాడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు, అరే నీ డ్రెస్ చూస్తుంటే పైన చేపలు పట్టుకునే గలలియ ప్రాంతం వాళ్ళలాగా ఉన్నావు, నిన్ను చూస్తుంటే యేసు ప్రభు వారితో తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు, నీ మాట చూస్తుంటే నీ యాస ఆ పైన నార్త్లో ఉండే గలలియ వాడలాగా కనిపిస్తున్నావు, మేమందరం సౌత్ వాళ్ళం, యెరూషలేములో చదువుకున్న వాళ్ళం, నీ వేషధారణ, నీ భాష, నీ తీరు చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా యేసయ్యతో ఉన్నోళ్ళలాగా ఉన్నావు. ఇప్పుడు పేతురు భయపడుతున్నాడు. దాని అర్థం ఏంటంటే సువార్తలలో శిష్యులు భయపడుతూ బలహీనంగా చాలా డల్గా ఉన్నారు. కానీ అపోస్తుల కార్యాల గ్రంథంలో శిష్యులు భూలోకాన్ని తల్లకిందులు చేసే బలమైన విశ్వాసులుగా కనిపిస్తున్నారు. కాబట్టి మనకున్న కొద్ది నిమిషాల్లో 5 నిమిషాల టైం ఉంది, 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సువార్తలలో శిష్యులు పిలవబడ్డారు. ఏం చేయబడ్డారు బాబు? దే వర్ కాల్డ్ ఇన్. అపోస్తుల కార్యాల గ్రంథంలో శిష్యులు పంపబడ్డారు. అమ్మ, మీ సంఘంలో, మా సంఘంలో, మనం ఈ నేటి దినాల్లో ఉన్న క్రైస్తవ ప్రపంచంలో సువార్తలలో ఉన్న శిష్యుల్లాగానే ఉండిపోతున్నాం. రండి రండి, లోపలికి రండి, సంఘాన్ని నింపండి, కుర్చీలు నింపండి. పంపబడిన స్థితిలోకి రాలేకపోతున్నాం. వింటున్నారన్న మాట? చాలా స్థలాలు ఉన్నాయి. రీసెంట్గా నేను కర్నూల్లో పరిచర్య చేయడానికి వచ్చాను, ఒక 3-4 నెలల క్రితమేమో. డాక్టర్ కోల్స్ అనే ఆయన పెద్ద డాక్టర్ కోల్స్ రోడ్డు ఉంది. డాక్టర్ కోల్స్ ఎప్పుడైనా వచ్చాడా కర్నూలు? అమ్మా, అయ్యగారు చెప్తున్నారు ఎప్పుడు రాలా. మరి ఎవరు వచ్చారు? స్టాంటన్ అనే దైవ సేవకుడు వచ్చాడు. 40-50 సంవత్సరాలు ఆయన కర్నూల్లో నిలబడి ఎక్కడి నుంచో, అమెరికా నుంచి వచ్చి పనిచేశాడు. ఈ స్టాంటన్ అనే ఆయన దైవ సేవకుడుగా ఎక్కడి నుంచి అమెరికాకి లెటర్ రాసేవాడు, అయ్యా ఈ ప్రజలు అనాగరికులు, వీళ్ళకి ఇలాంటి అవసరాలు ఉన్నాయి, హాస్పిటల్ కావాలి, డెవలప్మెంట్లు కావాలి అని రాస్తే డాక్టర్ కోల్స్ డబ్బులు పంపించేవాడు, అంతే. ఆయన పేరు పెట్టి రోడ్డు అంతా పెట్టారు, స్టాంటన్ గారి పేరు మీద చిన్న రూమ్ పెట్టారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ప్రపంచాన్ని వెలిగించడానికి బ్యాప్టిస్ట్ మిషన్స్ ఫ్రీ వరల్డ్ విజన్తో పాత దినాల్లో ఉన్నటువంటి అనేక మంది దైవ సేవకుల్ని లోకమంతటికి సంఘం పంపించింది. అది అపోస్తుల యుగ చరిత్ర, ఫిలదెల్ఫియా సంఘం యొక్క చరిత్ర అది. మీరు చూడండి, 18వ శతాబ్దంలో గొప్ప దైవ సేవకులందరూ, పంపబడిన వారందరూ ఉన్నతమైనటువంటి దైవ సేవకులుగా ప్రపంచ దేశాలకు పంపించబడ్డారు. మన దేశానికి విలియం కేరీ వచ్చాడు, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు, హడ్సన్ టైలర్, అదురామ్ జడ్సన్, ఎంతమంది దైవ సేవకులు ప్రపంచాన్ని వెలిగించటానికి సంఘం ద్వారా పంపబడ్డారు. మీ సంఘం ద్వారా ఎవరైనా వెళ్తారా? మీ కుటుంబాల ద్వారా ఎవరు వెళ్తారా? వినండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉన్న సంఘం పంపించే శిష్యులు, సువార్తలలో శిష్యులు పిలువబడిన వారు. సువార్తలలో శిష్యులు భయపడ్డారు. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉన్న శిష్యులు బలముగా ప్రాణత్యాగం చేయటానికి ముందుకు వెళ్ళారు. సువార్తలలో ఉన్న శిష్యులు అనుమానాలతో ఉన్నారు, వాళ్ళకు వాక్యం అర్థం కాల. పేతురు యేసయ్య ఉదాహరణలు చెప్పిన తర్వాత పేతురు లోపలికి వచ్చి అడుగుతాడు, ప్రభువా నువ్వు చేతులు కడుక్కోవద్దు, బయట నుంచి వెళ్ళేది కాదు, లోపల నుంచి వచ్చేదే ఒక మనిషిని అపవిత్రం చేస్తుందని చెప్పావు, దాని అర్థం ఏంటి? నాకు అర్థం కాలేదు. అరే పేతురు, చిన్న విషయం కదవయ్యా, నీకు అర్థం కాలేదా? స్మాల్ అండర్స్టాండింగ్ కూడా లేదు. సువార్తలలో శిష్యులకి అర్థం కాలేదు. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉన్న శిష్యులు పేతురు మొదటి ప్రసంగాన్ని చేసినప్పుడు ఏ పుస్తకంలో నుంచి వాక్యాన్ని ఎత్తి చెప్పాడో చెప్తారా? మొట్టమొదటి ప్రసంగం పేతురుది ఏ బుక్లో నుంచి? ఏ బుక్లోనండి? యోవేలు గ్రంథం. యోవేలు గ్రంథంలో నుంచి వాక్యం చెప్పాడు. మీరు ఎప్పుడైనా చదివారా యోవేలు గ్రంథం? పేతురు
యోవేలు గ్రంథంలో నుంచి వాక్యం చెప్తున్నాడు. అరే ఎప్పుడు వచ్చింది నీకు యోవేలు గ్రంథం? చిన్న ఉపమానాలు అర్థం కాలేదు, నీకు యోవేలు గ్రంథం ఎలా అర్థమైంది? సువార్తలలో శిష్యులకి వాక్య జ్ఞానం కలగలేదు. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉన్న శిష్యులు వాక్య ప్రత్యక్షతల చేత నింపబడ్డారు. ఆఖరిగా నేను ఒక మాట చెప్తాను. సువార్తలలో నేర్చుకున్నారు, అపోస్తుల కార్యాల గ్రంథంలో నేర్పించారు. సువార్తలలో ఒకే స్థలం మీద గురిపెట్టారు, అపోస్తుల కార్యాల గ్రంథంలో ప్రపంచం అంతటి మీద గురిపెట్టారు. సువార్తలలో శిష్యులు నిద్రపోయారు, అపోస్తుల కార్యాల గ్రంథంలో శిష్యులు ఇక మరెన్నడూ నిద్రపోలేదు. సువార్తలలో శిష్యులు గురిలేని వ్యక్తులుగా జీవించారు. అపోస్తుల కార్యాల గ్రంథంలో శిష్యులు గురిపెట్టుకొని పనిచేశారు. 5 విషయాల మీద వాళ్ళ మనస్సు గురి ఉండింది. ఆ 5 విషయాలు ఏమిటో తెలుసా మీకు? అపోస్తుల బోధ యందును, చెప్పండి, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, సువార్త యందును. వాళ్ళ మనసు, గురి, ఏకాగ్రత దాని మీద పెట్టుకున్నారు. భూలోకాన్ని తల్లకిందులు చేశారు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడున్నటువంటి సంఘ ప్రియులు కూడా వాక్యం, ప్రార్థన, సహవాసం, ఆరాధన, సువార్త, ఇంతకు మించి క్రైస్తవుడికి అవసరమైన ఏవీ లేవు. నేను ఎయిర్ ఫోర్స్లో భుజం మీద మిజైల్ పెట్టుకొని పైనుండే ఏదైనా విమానాన్ని కూల్చగలను. ఆ పని చేశాను నేను. మీకు ఒక విషయం తెలుసా? నా భుజం మీద మిజైల్ ఉంది, కానీ నేను దేన్ని పేల్చాలో, దేని మీద గురి పెట్టాలో ఏమి లేదు. ఇప్పుడు నా భుజం మీద ఉన్న మిజైల్ ఉపయోగం ఏంటి? చాలామంది విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే అట్లే ఉన్నాం. భుజం మీద మిజైల్ ఉంది, ఎక్కడ పేల్చాలో అర్థం కావట్లా. గురిలేని విశ్వాసులు, సువార్తలలో ఉన్న విశ్వాసులు, అపోస్తుల కార్యాల్లో ఉన్న శిష్యులు. ప్రభు అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉన్న శిష్యుల్లాగా, విశ్వాసుల్లాగా ఇక్కడ బొల్లవరంలో ఉన్న సంఘ ప్రజలని, విశ్వాసుల్ని ప్రభు దీవించునుగాక. దేవుడి తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తాను.